ఆ యుద్ధంలో సహాయం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు మొదలైన వాళ్ళంతా కూడా సైన్యాన్ని అడిగితే పాండవులు అర్జునుడు కృష్ణుడిని మాత్రం నువ్వు వచ్చి మాకు సపోర్ట్గా నిలబడు అంటే కృష్ణుడు తను వ్యక్తిగా ఒంటరిగా పాండవుల వైపు వచ్చాడు, సారథ్యం వహించాడు, గీతను బోధించాడు, విజయం వచ్చేలా చేశాడు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు జయిస్తారు, ఆనందంతో జీవితాన్ని అనుభవిస్తారు. కాబట్టి దైవ సంబంధమైన ఆలోచన మనం ఏ పని చేసినా ఉండాలి. మనం ఏ పని చేసినా అది దైవ సంబంధమైన ఆలోచనతోనే చెయ్యాలి. అంతేగాని అహంకారంతో ఈగోతో చేయకూడదు. అహంకారం ఉండకూడదు, దర్పం ఉండకూడదు. మనం 16వ అధ్యాయంలో చెప్పుకుంటాం 5 గుణాలు, చెడ్డ గుణాలు.